మన దగ్గర బేరాలు లేవమ్మా. సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేసిన ఈ డైలాగ్ ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ ని షేక్ చేస్తోంది. పొలిటికల్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న జగన్ సమన్వయకర్తల నియామకం చూసి బాబు గుండెల్లో డైనమైట్స్ పేలుతున్నాయి. జగన్ రిలీజ్ చేసిన వ్యూహం థర్డ్ పార్ట్ అదరగొడుతోంది. సామాజిక న్యాయం, ప్రజాభిప్రాయం ఈ రెండు థియరీల ఆధారంగా సమన్వయకర్తల నియామకం. ఇంతే స్టోరీ బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. మన దగ్గర బేరాలు లేవమ్మా అన్న డైలాగ్ అయితే డిటిఎస్లో స్టేట్ మొత్తం వినిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ నూతన సమన్వయకర్తల నియామకం, మార్పులు చేర్పులు రాజకీయ సంచలనంగా మారింది. మొత్తం 50 శాసనసభ స్థానాలు, 9 పార్లమెంటు స్థానాలకు 3 విడతల్లో అభ్యర్థులను ప్రకటించారు. సోషల్ ఇంజనీరింగ్ అంటే ఇది అంటూ థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. కానీ సినిమా చూడకుండానే రివ్యూలు రాసే బ్యాచ్ ఒకటి ఉంటుందిగా, అలాంటి పచ్చ బ్యాచ్ గుండెలు బాదుకుంటోంది. బాబుకు ఇలాంటి బ్లాక్ బస్టర్ సాధ్యం కాదని జగన్ వ్యూహం థర్డ్ పార్టీకి ఉద్దేశపూర్వకంగా పూర్ రేటింగ్ ఇచ్చింది. వారికి అన్యాయం జరిగింది, వీరికి అన్యాయం జరిగిందని తప్పుడు రివ్యూలు రాసింది. కానీ పొలిటికల్ స్క్రీన్ పై జగన్ వ్యూహం థర్డ్ పార్ట్ 10 స్టార్ రేటింగ్తో దూసుకుపోతోంది. అసలు సిసలైన రివ్యూ ఏంటో నేను చెబుతాను. ఇప్పటి వరకు ప్రకటించిన 50 శాసనసభ స్థానాల్లో బీసీలకు 16, ఎస్సీలకు 14, ఎస్టీలకు 3, మైనారిటీలకు 4, ఇతర వర్గాలకు 13. ఇది కదా సోషల్ ఇంజనీరింగ్ అంటే, ఇది కదా విజన్ ఉన్న నాయకుడి లక్ష్యం అంటే. అందుకే అన్నాను సార్, సినిమా సూపర్ డూపర్ హిట్ అని. ఇక చంద్రబాబుకు అసలు ఛాలెంజ్ ఏంటంటే, రేపో మాపో టీడీపీ లిస్ట్ రిలీజ్ చేయాల్సిందే. కోట్లకు సీట్లు అమ్ముకునే చంద్రబాబు రిలీజ్ చేసే లీస్ట్లో ఉండేది ఎవరో తెలుసా? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. బీసీలు టీడీపీ వెంటే అనే పబ్లిసిటీ మాత్రం పీక్ లెవెల్లో ఇచ్చి అసలు సినిమాలో వారికి మొండి చేయి చూపిస్తే సినిమా హిట్ అవుతుందా? జస్ట్ ఫట్ అవుతుంది. మొత్తానికి సామాజిక న్యాయం, ప్రజాభిప్రాయం ఈ రెండు అంశాల ప్రాతిపదికగానే వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తల ఎంపిక జరిగిందా? వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేస్తున్న ఒక్కో లిస్టు బాబు గుండెల్లో ఒక్కో బుల్లెట్లా దిగుతోందా? జగన్ వ్యూహాలతో బాబు ఉక్కిరి బిక్కిరవుతున్నాడా? కోట్లకు సీట్లు అమ్ముకునే బాబు సామాజిక న్యాయం చేయగలడా? రైట్, ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి చర్చలో జాయిన్ అవుతున్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ, అలాగే శంకర్ నారాయణ గారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. అనంతపురం ఎంపీ లోక్సభ సమన్వయకర్తగా వారు నియమితులయ్యారు. రైట్, మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు పేరాడ తిలక్ గారు, అలాగే బూసినే విరూపాక్షి గారు. రైట్, ఈ డిబేట్ని స్టార్ట్ చేసే ముందు ఒక నిమిషం ఆగండి. కాపులు బీసీలను కొట్టి రాయదుర్గంలో బీసీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని తప్పించి మెట్టు గోవిందరెడ్డికి ఛాన్స్ అంటూ ఈనాడు దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది. నిన్న థర్డ్ లిస్ట్ రిలీజ్ అయిన తరువాత ఈనాడు దినపత్రిక రాసిన విధానం ఏంటంటే, కాపులు బీసీలను కొట్టారట. రాయదుర్గంలో బీసీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని తప్పించి మెట్టు గోవిందరెడ్డికి ఛాన్స్ ఇచ్చారట. దర్శిలో వేణుగోపాల్ను పక్కన పెట్టి శివప్రసాద్ రెడ్డి కంట దళితులుగా పుట్టడమే నేరమా అని ప్రశ్నించిన బాబుకు ఉద్వాసనట. పెరమలూరులో కొలుసు పార్థసారథి అవుట్, సీఎంను కలవగానే కేసినేనికి ఎంపీ టికెట్. ఇక్కడ మరి రామోజీరావు గారు వారే ఒప్పుకుంటున్నారు. మంత్రి కారుమూరి కుమారుడికి ఏలూరు లోక్సభ టికెట్. మరి ఎవరైనా బీసీ అవునా కాదా రామోజీ గారు? అవునా కాదా? నెక్స్ట్, అతి కష్టం మీద లోక్సభ ఇన్ఛార్జ్ అయిన మంత్రి జయరాం ఎవరు రామోజీ గారు? బీసీ అవునా కాదా? మంత్రి బొత్స ఝాన్సీకి విశాఖ లోక్సభ ఎవరు? బీసీ అవునా కాదా? అసలు సోషల్ ఇంజనీరింగ్, సామాజిక న్యాయం అనేది జగన్ గారు ఏ రకంగా ఈ సమన్వయకర్తల నియామకంలో చూపిస్తున్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. మొత్తం ఇప్పటి వరకు ప్రకటించిన శాసనసభ స్థానాలెన్ని, ఇప్పటి వరకు ప్రకటించినటువంటి లోక్సభ స్థానాలెన్ని, ఇక్కడ బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ఇతర వర్గాలు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్లియర్గా చూస్తున్నాం. మూడో జాబితాకు సంబంధించి ఇందులో 50 శాసనసభ స్థానాల్లో బీసీలు 16 మంది, ఎస్సీలు 14 మంది, ఎస్టీలు 3 ఉన్నారు, మైనారిటీలు 4 ఉన్నారు, ఇతర వర్గాలు 13 ఉన్నాయి. ఇందులో రెడ్డి ఉండొచ్చు, కమ్మ ఉండొచ్చు, ఇతర సామాజిక వర్గాలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. 13 మంది మాత్రమే. కానీ బీసీలు చూడండి సార్ ఎంతమంది ఉన్నారో రామోజీ గారు గుర్తుంచుకోండి. 16 మంది బీసీలు ఉన్నారు. బీసీల్ని వాడుకుని వదిలేసే రకం కాదు సార్ చంద్రబాబులాగా. ఇక్కడ జగన్ గారు ఉన్నారు. బీసీలకు 16 స్థానాల్లో కల్పించారు. మీరు ఇష్టం వచ్చినటువంటి రాతలు రాస్తారు. కాపులు బీసీలను కొట్టారట. ఎక్కడ కొట్టారు సార్? బీసీలు 16 మంది ఉన్నారు సార్, ఎస్సీలు 14 మంది ఉన్నారు సార్,
ఎస్టీలు 3 ఉన్నారు సార్, మైనారిటీలు 4 ఉన్నారు సార్, ఇతర వర్గాలు 13 మాత్రమే ఉన్నాయి సార్. అంటే 50లో 37 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారు సార్. 9 లోక్సభ స్థానాలు. బీసీలు ఎంతమంది ఉన్నారు సార్? 6 ఉన్నారు. ఎస్సీలు ఎంతమంది ఉన్నారు సార్? 1. ఎస్టీ 1. ఇతర వర్గాలు 1. ఇలా సామాజిక న్యాయం చేసేలా చంద్రబాబు లిస్ట్ రిలీజ్ చేస్తాడు. ఇంతకంటే గొప్పగా ఉంటుందని రేపు నీ పేపర్లో రాయగలవా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి నిజం చెప్పు రామోజీ. నువ్వు ఒట్టేసి నిజం చెప్పు. రేపు నీ పేపర్లో ఇంతకంటే గొప్పగా ఉంటుందనే వార్త నువ్వు రాయగలవా? రాయలేవు. చంద్రబాబు బీసీలను వాడుకుంటారు, ఓట్లేయించుకుంటారు, వదిలేస్తారు, మోసం చేస్తారు. ఎస్సీలను వాడుకుంటారు, ఓట్లేయించుకుంటారు, మోసం చేసి వదిలేస్తారు. ఎస్టీలను వాడుకుంటారు, ఓట్లేయించుకుంటారు, మోసం చేసి వదిలేస్తారు. ఇలాంటి సామాజిక న్యాయం, ఇలాంటి సోషల్ ఇంజనీరింగ్ నీ జీవిత కాలంలో 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి చెప్పు. ఎప్పుడైనా నువ్వు చూసావా? రాసే రాతలు ఏంటి? మీరు రాస్తున్నటువంటి రాతలు కరెక్టేనా? బీసీలను కొట్టేశారట. ఎంతమంది బీసీలు ఉన్నారు? మీ కంటికి కనపడకపోతే చంద్రబాబులా వెళ్ళి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోండి రామోజీ గారు, సరిగ్గా కనిపిస్తుంది మీకు. ఇష్టం వచ్చిన రాతలు రాస్తున్నారు. ఇంకో పేపర్ ఆయన అయితే కుటుంబ కథా చిత్రం అని పెట్టారు. కంపు కొడుతోంది సార్ వార్త, కిరోసిన్ కంపు కొడుతోంది సార్ ఈ వార్త. చాలా దరిద్రంగా ఉంది. ఏంటి తెలుసా ఇందులో? కుటుంబ కథా చిత్రం అంట. బొత్స కుటుంబానికి జాక్పాట్ అట. వైసీపీకి అభ్యర్థులు దొరక్క ఒకే కుటుంబంలో పలువురికి సీట్లట. బొత్స భార్య మేనల్లుడికి 2 ఎంపీ సీట్లు ఇచ్చారట. బొత్స భార్యకి మేనల్లుడికి 2 ఎంపీ సీట్లు ఇచ్చారట. మరి నారావారి కుటుంబంలో ఎంతమందికి ఇస్తున్నారు సార్? చంద్రబాబు నాయుడు పోటీ చేయట్లేదా? లోకేష్ నాయుడు పోటీ చేయట్లేదా? బాలకృష్ణ పోటీ చేయట్లేదా? అభ్యర్థులు లేక? ఇది కదా కుటుంబ పాలన అంటే. ఒకే కుటుంబంలో టికెట్లు ఇచ్చుకోవడం అంటే. జగన్ గారు ఇచ్చుకోలేదు. ఇక్కడ ఇచ్చుకుంది బొత్స కుటుంబానికి 2 టికెట్లు ఇచ్చారట. అయితే చంద్రబాబు ఎవరికి ఇస్తున్నారు? నారా లోకేష్ నాయుడికి ఇవ్వట్లేదా? బాలకృష్ణకి ఇవ్వట్లేదా? ఇష్టం వచ్చిన రాతలు. మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. వెరీ సింపుల్. ఇలాంటిది మీ జీవిత కాలంలో ఇలాంటి లిస్టు మీరు చూడలేదు. భవిష్యత్తులో కూడా టీడీపీ నుంచి మీరు చూడలేరు. ఎందుకు? వెరీ సింపుల్. నేను చెప్తున్నా, ఇంతకంటే గొప్పగా సామాజిక న్యాయం చేసే విధంగా చంద్రబాబు రిలీజ్ చేసేటటువంటి లిస్టు ఉంటుందని రేపు రామోజీ దమ్ముంటే తన 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి రేపు వార్త రాస్తానని చెప్పలేరు. ఎట్టి పరిస్థితిలో చెప్పలేరు. ఎస్, ముందుగా ఒకసారి ఇదే అంశం పైన దువ్వాడ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. దువ్వాడ శ్రీనివాస్ గారు, ఏంటి ఈ సమన్వయకర్తల నియామకంలో బీసీలను కొట్టేశారు, కాపులను కొట్టేశారు, అందరికి అన్యాయం జరిగిపోతోందని రాస్తున్నారు. అసలు ఏంటిది? నమస్కారం సార్, మీకు ప్యానలిస్టులందరికీ కూడా నా నమస్కారాలు సార్. బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకి లేదు. అసలు ఈనాడు రామోజీరావుకి అసలు లేదు. ఎందుకంటే బీసీలకు ద్రోహం చేసినటువంటి చరిత్ర వాళ్ళది. సార్, ఒక విషయం మర్చిపోయారా రామోజీ? చంద్రబాబు నాయుడు అన్నాడు బీసీలకు మెదడు లేదు, బీసీలు ఉన్నత పదవులకు పనికిరారు, ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా? ఇంతకన్నా ద్రోహమైనటువంటి మాట ఒక కులానికి సంబంధించి. మేము అణగారిన వర్గాలకు చెందిన వాళ్ళం. నేను ఒక బీసీ వెనుకబడిన కులానికి చెందిన వాడిని. నా కులానికి చెందినటువంటి వ్యక్తుల పైన, మా అభివృద్ధి పైన, మా పురోగతి పైన మాకు మెదడు లేదు, మేము ఉన్నత పదవులకు పనికిరాం. ఒక జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ లో ఒక హైకోర్టుకి సంబంధించి ఒక ఉన్నత పదవికి బీసీకి అవకాశం వస్తుంటే తప్పించిన హీన చరిత్ర చంద్రబాబు నాయుడుది. మీకు బీసీలకు మెదడు లేదన్న చంద్రబాబు నాయుడు, ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారన్న చంద్రబాబు నాయుడు రేపు టికెట్లు ఇచ్చే దానిలో ఎందుకు ప్రయారిటీ ఇస్తాడు? బీసీలు జడ్జిలుగా పనికిరారట, మత్స్యకారుల తాటకిస్తాడట, నాయి బ్రాహ్మణుల మేము ఉన్నత పదవులకు పనికిరామంట. సార్, నాకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది ఉద్దేశపూర్వకం కాదు. మీరు ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించేవారిని పిలిచాను, కానీ ఇక్కడ కూర్చున్న ముగ్గురు కూడా బీసీలే కావటం. జగన్ గారు ఏ రకంగా సామాజిక న్యాయం అమలు చేస్తున్నారని చెప్పడానికి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి స్క్రీన్ నిజంగా ఇదొక గొప్ప నిదర్శనం. స్వాతంత్ర్యానంతర చరిత్రలో 136 పైచిలకు బీసీ వెనుకబడిన కులాలున్నాయని, ఆ కులాల్లో ఇప్పటి వరకు మేము విననివి చూడనివి కూడా పేర్లు కొత్తగా విన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పేర్లన్నీ కూడా ప్రస్తావనలోకి తీసుకొచ్చి 56 కార్పొరేషన్లు వేసి, ఆ కార్పొరేషన్లకి చైర్మన్లు వేసి, డైరెక్టర్లు వేసి, వాళ్ళందరి ద్వారా ఆ కులాల తాలూకా పురోగతికి, అభివృద్ధికి శ్రీకారం చుట్టిన
మొట్టమొదటి నాయకుడు భారతదేశ చరిత్రలో బీసీల గురించి ఆలోచించి బీసీలని అగ్రస్థానంలో కూర్చోబెట్టిన మొట్టమొదటి నాయకుడు భారతదేశ చరిత్రలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది నేను గట్టిగా చెప్పగలను. కాదని చెప్పే దమ్ము రామోజీరావు కుటుంబాలకు గాని, రామోజీరావు సర్కిల్కి గాని, లేకపోతే చంద్రబాబు నాయుడుకి గాని, తెలుగుదేశం నాయకుడికి గాని ఉందో చెప్పమనండి. ఈ రోజు బ్రహ్మాండంగా బీసీలను కూర్పులో గాని, ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఏర్పాటు చేసినటువంటి మేమైతే చెప్తున్నాం, మేమైతే ఇది సంతృప్తిగా ఉన్నాం. మేమందరం వెనుకబడిన కులాలకు చెందినటువంటి మమ్మల్ని ఎమ్మెల్యేలుగా, మరి అలాగే ఉప ముఖ్యమంత్రులుగా, బీసీలు ఉప ముఖ్యమంత్రులుగా కూర్చోడం ఏంటి, ఎస్సీలు ఎస్టీలు ఉప ముఖ్యమంత్రులుగా కూర్చోడం ఏంటి? ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఒక బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి ఉప ముఖ్యమంత్రులుగా కూర్చోవాలని ఆలోచన చేశాడా? కూర్చోబెట్టాడా ఎప్పుడైనా? ఆయన చరిత్రలో ఉందా? ఆయన హీన చరిత్రలో ఆయన ఈ రోజు మాట్లాడుతున్నాడు, చూస్తాం కదా. ఈ రోజు మేము 50 అసెంబ్లీ స్థానాలు, 9 పార్లమెంట్ స్థానాలను విడిచిపెట్టి దర్జాగా మీరు ఇప్పుడు చూపించిన స్ట్రాటజీ ప్రకారం బ్రహ్మాండంగా బీసీలని, ఎస్టీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. దమ్ముంటే చంద్రబాబు నాయుడు రేపు విడుదల చేస్తాడు కదా, చూద్దాం. రేపు చంద్రబాబు నాయుడు తాలూకు ఐడియా ఏంటి? పవన్ కళ్యాణ్కి ఎన్ని ఇస్తున్నాడు? పవన్ కళ్యాణ్కి ఇచ్చే సీట్లలో బీసీలకు ఎన్ని ఇస్తాడు? ఎస్సీలు ఎస్టీలకు ఎన్ని ఇస్తాడు? ఆయనకు మిగిలిన సీట్లలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు శాతం ఎంత? బీజేపీకి వాళ్ళు ఒకవేళ ఇస్తే వాళ్ళకి ఇచ్చే దానిలో ఎస్సీలు ఎస్టీలు బీసీల శాతం ఎంత? మొత్తంగా దమ్ముంటే చెప్పు, నువ్వు బీసీలకి ఇస్తున్నటువంటి శాతం ఎంత? నీకు దమ్ముందా? టిక్కెట్లన్నీ మావి. ఎప్పటికే 50 టిక్కెట్లు అనౌన్స్ చేసినారు అసెంబ్లీ, అలాగే 9 పార్లమెంట్ స్థానాల్లో. ఇది మా స్థితి, ఇది మా గౌరవం, ఇది మాకున్న హోదా. ఈ స్థాయిని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు. నువ్వు నీ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వగలవా? నీకు ఆ శక్తి ఉందా? రామోజీరావు దమ్ముంటే మీరు సమాధానం చెప్పగలరా? మీరు అన్నట్టు 87 సంవత్సరాల వయసులో బీసీల గురించి ఇంత నీచంగా మాట్లాడినటువంటి హీన చరిత్ర కలిగినటువంటి మీరు బీసీల తాలూకా ఆగ్రహావేశాలకు గురికాక తప్పదు. రానున్న ఎన్నికల్లో బీసీలు మొత్తం తెలుగుదేశం పార్టీని సమాధి చేస్తారు. ఈ రోజు మీకు నేను చెప్తున్నాను. అలాగే మీరు టెక్కలి సమన్వయకర్తగా వైఎస్ఆర్సీపీ నుంచి బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇక్కడ చాలా మంది అడుగుతున్నది ఏంటంటే, నేను సోషల్ మీడియాలో గమనించాను సార్, టెక్కల్లో ఎవరు రాబోతున్నారు? అచ్చెన్నాయుడిని అసెంబ్లీ గేటు తాకనివ్వకుండా చేయగలిగినటువంటి నాయకులు ఎవరని గత కొంతకాలంగా ఒక చర్చ జరుగుతూ వస్తోంది. ఏం చేయబోతున్నారు చెప్పండి? ఏం జరగబోతుంది చెప్పండి టెక్కల్లో? టీడీపీ రాష్ట్ర అధ్యక్షులైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఆయనతో పోటీ పడుతున్నారు. మీరు సాధ్యమా కొట్టడం? సార్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడితోకి కొన్ని అర్హతలు ఉన్నాయి, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆయన ఒక క్రిమినల్, ఆయన ఒక 6 చంపినటువంటి క్రిమినల్. సర్పంచ్ గా నామినేషన్ వేయడానికి వెళ్తే, ఈ సర్పంచ్ గా నామినేషన్ వేయడానికి వెళ్ళిన 6గురిలో 3 చంపాడు. సొంత తమ్ముణ్ణే పొడిచి చంపాడు రాజకీయంగా అడ్డంగా వస్తే. ద్రోహి, రౌడీజం, గూండాయిజంతో నియోజకవర్గంలో ఇష్టానుసారం రెగ్గింగులు చేసుకుని గెలిచే నీచ చరిత్ర వాడిది. ఇప్పుడు నేను చెబుతున్నా, ఈ రానున్న 24 ఎన్నికల్లో ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అచ్చెన్నాయుడు అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు. ఇట్స్ అ ఛాలెంజ్. ఈ రోజు మేము చేసి చూపెడతాం. మా ఎంపీ అభ్యర్థిగా పేడాన తిలక్ పోటీ చేస్తున్నాడు, బీసీ నాయకుడు. అలాగే నేను బీసీ నాయకుడిగా పోటీ చేస్తున్నాం. మేము మా సంగతి చూపెడతాం. ఈ రోజు నేను టైం అండ్ డేట్ చెప్తున్నాను, చూసుకోండి. నేను కూడా నోట్ చేసుకుంటాను. దువ్వాడ శ్రీనివాస్ గారు, నేను కూడా నోట్ చేసుకుంటాను. తర్వాత రిజల్ట్ వచ్చిన రోజు సాయంత్రం మిమ్మల్ని కూర్చోబెడతాను. రికార్డ్ చేసుకోమంటారా? రికార్డ్ చేసుకోమంటారా? రికార్డ్ చేసుకోండి. ఇదే టైం అండ్ డేట్ రికార్డ్ చేసుకోండి. అసెంబ్లీ గేట్ సార్, అసెంబ్లీ గేట్ వరకు అక్కర్లా. నేటికి 4.5 ఏళ్ళు అయింది. అచ్చెన్నాయుడు ఈ రోజు వరకు నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. అసలు అచ్చెన్నాయుడు ఎక్కడున్నాడు? ప్రతిపక్ష పాత్ర ఎప్పుడైనా పోషించాడా? ఎప్పుడైనా టెక్కలి ప్రజల పక్షాన్ని మాట్లాడా? అసలు ప్రజల్లో ఎప్పుడైనా కనబడ్డా? అసెంబ్లీ గేట్ అలా తాకలేడు. ఈ రోజు మీరు చూసారు, వాళ్ళు రౌడీజం, రిగ్గింగ్లు, గూండాయిజం చేస్తే వాళ్ళకి మెజారిటీ వచ్చి రిగ్గింగులతో గెలిచినటువంటి చరిత్ర. మాకు 136 సర్పంచులుంటే 119 సర్పంచులు మేమే గెలిచాం. 4 ఎంపీపీలు, 4 జెడ్పీటీసీలు కూడా మావే. ఈ రోజు అఖండ మెజార్టీతో టెక్కల్ నియోజకవర్గంలో మేము ఉన్నాం. అచ్చెన్నాయుడికే ఉంది. అసెంబ్లీ గేట్ ఏ స్థితిలో కూడా తాకలేడు. ఈ రోజు నేను చేస్తే అది మీకు చేసి చూపిస్తాం. రైట్, విజయం మాదే. ఇదే కాదు, అంత కాన్ఫిడెన్స్ ఏంటి సార్? అంత ఆత్మవిశ్వాసంతో చెప్పేసి, విజయం మాదే. అంత ఆత్మవిశ్వాసం, అంత కాన్ఫిడెన్స్ ఏంటి?
కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గెలడు, సోదరుడు భరత్ గెలుస్తాడు. ఉమ్, చూడండి, ఆత్మవిశ్వాసం కాదు సార్, ఉమ్, జగనన్న చేసినటువంటి పనితీరు సార్. ఎస్, జగనన్న ఉమ్, చిత్తూరు నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి ఒక్క గడపకు కూడా ప్రభుత్వ పథకాలు అన్న సార్. ఈ రోజు ఈ రాష్ట్రంలో 1,65,00,000 గృహాలుంటే అందులో 5 కోట్ల మంది ప్రజలుంటే 12,50,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళ కోసం 4,20,000 కోట్ల రూపాయలు నిధులు, ఒక్క రూపాయి లంచం లేకుండా, అవినీతి లేకుండా ప్రతి గడపకు కూడా అందించినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మా శ్రీకాకుళం, మా టెక్కల్లో దమ్ముంటే మీరు అచ్చెన్నాయుడికి పిలవండి, వాడు రాడు. దమ్ముంటే పిలవండి, టెక్కల్ నియోజకవర్గానికి నేను ఈ పని చేశానని చెప్పమనండి వాడికి. మేము ఈ రోజు టెక్కల్ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్న అచ్చెన్నాయుడికి నేను తెలియజేస్తున్నా, 6,000 కోట్ల రూపాయలు మరి జగనన్న ఈ 4 ఏళ్లలోనే టెక్కల్ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. సంక్షేమ పథకాల కింద 1,600 కోట్ల రూపాయలు, పారిశ్రామికీకరణ కింద మార్చడానికి పోర్టు కోసం 4,361 కోట్ల రూపాయలు, 6,000 కోట్ల రూపాయలు ఇచ్చి టెక్కల్ నియోజకవర్గాన్ని అంగరంగ వైభవంగా అభివృద్ధి చేసిన జగనన్న ఎక్కడ? రైట్, వాళ్ళ 40 ఏళ్ల జీవిత చరిత్రలో ఒక్క రూపాయి కూడా నిధులు లేక ఈ టెక్కల నియోజకవర్గానికి ఇది నేను చేశాను అని చెప్పే సత్తా ఆ అచ్చెన్నాయుడికి ఉందా అని అడుగుతున్నాను. వాడికి దమ్ముందా అని అడుగుతున్నాను. రమ్మనండి, రైట్, ఎన్నికల రైట్, ముందు రైట్, మాట్లాడదాం. Yes, నువ్వేం yes. చేసాం, Right. మేమేం చేసాం, ఇన్ని మాట్లాడతాం. ఈ Yes. అభివృద్ధే మా గెలుపుకు కారణం. రైట్. శంకర్ నారాయణ గారు పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది ప్రమోషన్ అనుకుంటున్నారా, మరింత టఫ్ గా పోతుంది అనుకుంటున్నారా? ఏ క్యాలిక్యులేషన్ లో మీరు అనంతపురం ఎంపీ లోక్సభ సమన్వయకర్తగా నియమితులయ్యారు? మీ వైపు మిమ్మల్ని అక్కడికి పంపాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఆ కాన్ఫిడెన్స్ ఏమన్నా ఉందా మీకు? అక్కడ అనంతపురంకు వెళ్ళడం ద్వారా మీరు తప్పకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు కదా 175కి 175 అని, ఇది చాలా కీలకం కదా. ఇక్కడ దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఏంటి మీ పైన వారికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి? సార్, అందరికీ నమస్కారం సార్. నమస్తే అండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి అలాగే 2019లో నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెనుగొండ నియోజకవర్గం కేటాయించినప్పుడు అక్కడి నుంచి గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మంత్రిగా చేయడం, మొదట్లో బీసీ వెల్ఫేర్ మంత్రిగా, తర్వాత మరి R&B శాఖ మంత్రిగా చేయడం, మరి ఈ సమీకరణాలతో ఏవైతే నాకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కానివ్వండి, మరి ప్రతి కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడితో నాకు ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి, వీటన్నింటినీ కూడా ఆధారంగా చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్తగా ఎంపిక చేశాడు నన్ననే ఆశాభావం నేను వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, ఈ 2 జిల్లాల్లో కూడా కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాలు లక్షలాదిగా ఉన్నాయి. మరి ఈ కుటుంబాలన్నిటికి కూడా మరి ప్రతినిధులుగా నేను కానివ్వండి, మరి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి ఉషాచరణ్ కానివ్వండి, గోరంట్ల మాధవ్ గారు కానివ్వండి, అలాగే హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త దీపిక గారు కానివ్వండి, ఇంకా చాలా మంది మా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉషశ్రీ చరణ్ గారు నియోజకవర్గం మారి పెనుగొండ నియోజకవర్గానికి రావడం అనేది, అంటే టీడీపీ భాషలో చెప్పాలంటే, లోకేష్ భాషలో చెప్పాలంటే, ఈ నియోజకవర్గంలో చెల్లని వాళ్ళు అంటే ఇక్కడ చెత్త పక్క నియోజకవర్గంలో వేస్తే బంగారం అవుతారా? ఇది వారు చేస్తున్నటువంటి కామెంట్. వారికి ఇంకా వేరే కారణాలు కనపడ్డంలే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా జవసత్వాలు చనిపోయి ఉన్నాయి. వారికి గెలిచేదానికి ఎటువంటి మార్గాలు కనపడ్డంలే. మన సీట్లు మార్పును ఏవైతే ఉన్నాయో మరి మా మీద అభిమానంతో ఈరోజు వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి నేను కానివ్వండి, ఉషాచరణ్ కానివ్వండి, రంగయ్య గారు కానివ్వండి, ఇలాంటి వాళ్లకు మరి సీట్ల మార్పిడి ద్వారా మాకు మరొక్కసారి అవకాశం కల్పించి జగన్ గారు మేము చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించేలాగా ఒక పెద్ద మనసుతో ఆయన మాకు సీట్ల మార్పు చేస్తే దాన్ని కూడా వాళ్ళు తప్పుగా భావించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడడం వారి దిగజారుడుతనానికి ఇది ఒక నిదర్శనం. ఇది సిగ్గుచేటు వాళ్ళకి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ
బీసీలకు చేసినంత అన్యాయం ఎవరికి చేయలేదు. ఈరోజు బీసీలను కేవలం వారి కుల వృత్తులకే పరిమితం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే జగనన్న ఈరోజు బీసీ కులాలు గాని, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలు గాని, ఆ కులాలకు సంబంధించిన మహిళలకు చేయుత ద్వారా, ఆసరా ద్వారా మరి ఆ కుటుంబాలకు ఆర్థిక ఉన్నతి కలిగజేయడం, మరి ఆ కులాలకు సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించడం, వారికి మంచి విద్యాబుద్ధులు కల్పించడమే కాకుండా వారిని ఆర్థికంగా మరి రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం కూడా జగన్ గారి యొక్క గొప్పతనం. రైట్. ఇక్కడ రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణ ఇవన్నీ కూడా నియోజకవర్గాలు దీని కిందకి వస్తాయి కదా సార్. ఇందులో ఉరవకొండ ప్రస్తుతం మీ చేతిలో లేదు. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఉరవకొండలో ఈసారి? ఉరవకొండలో తప్పకోకుండా ఈసారి విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తారు. ఎందుకంటే పయ్యావుల కేశవ్ గారు గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా అందుబాటులో ఉండలేదు. మరి విశ్వేశ్వరరెడ్డి గారు గెలిచినా ఓడినా అక్కడే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం, వారి సమస్యలు తీర్చడంలో అక్కడే ఉంటూ స్థానికంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి విశ్వేశ్వరరెడ్డి గారు. ఈ రోజు పయ్యావుల కేశవ్ గారు 4.5 సంవత్సరాలు అయింది, ఏ ఒక్కసారి 2 సార్లు తప్ప నియోజకవర్గం ఉరవకొండ నియోజకవర్గం మొహం చూసిన పాపాన పోలేదు. ఆయన కేవలం చంద్రబాబు పక్కన ఉండడమో, లోకేష్ పక్కన ఉండడమో, వాళ్ళకి స్ట్రాటజీస్ చెప్పడంలో నిమగ్నమయ్యాడు. కానీ ఆ నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలు గాని, ఆ నియోజకవర్గ ప్రజల యొక్క బాగోగులు గాని పట్టించుకున్న పాపాన పోలేదు. తప్పకోకుండా ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు తప్పకుండా గెలిచి తీరుతాడు. ఈ అనంతపురంలో ఇంకొక ఆసక్తికరమైన నియోజకవర్గం ఉంది, హిందూపురం. ఏం జరగబోతుంది ఈసారి హిందూపురంలో? ఇక్కడ కాదు మొత్తం రాయలసీమలో గెలిచింది 3. 1 చంద్రబాబు నాయుడు గారు కుప్పం, 2 హిందూపురం బాలకృష్ణ, 3 ఉరవకొండ పయ్యావుల కేశవ్. 3 స్థానాలు మాత్రమే వచ్చి మొత్తం రాయలసీమకు. ఈసారి ఆ 3 ఏం జరగబోతాయి అనేది చాలా ఆసక్తిగా చూస్తున్నారు రాయలసీమ ప్రజలు. ఎందుకంటే ఈసారి హిందూపురం నియోజకవర్గంలో మరి సామాజిక వర్గాల పరంగా కానివ్వండి, మరి మిగిలిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి అభ్యర్థిని అక్కడ పోటీకి దింపడం జరిగింది. అక్కడ కురుబ దీపిక అనే అమ్మాయిని అక్కడ పోటీకి నిలపడం జరిగింది. బాలకృష్ణ గారు, ఇందాక నేను ఉరవకొండ నియోజకవర్గం గురించి ఏదైతే చెప్పానో అదే మాదిరి బాలకృష్ణ గారు కూడా హిందూపురం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా స్థానికంగా ఉన్న పాపాన పోలేదు. ఆ నియోజకవర్గ ప్రజల యొక్క సాధక బాధకాలు గాని, సమస్యలు గాని ఎటువంటివి కూడా తీర్చిన పాపాన పోలేదు. అంతేకాకుండా గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా బాలకృష్ణ గారు అక్కడ సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపించలేదు. కంచుకోట్లాగా మార్చుకుంటూ వస్తుంది. ఎన్టీఆర్ దగ్గర నుంచి బాలకృష్ణ వరకు ఆ హిందూపురం ఎప్పుడు అటువైపే ఉంది కదా. ఇంతవరకు ఒక కథ, ఇప్పుడు ఒక కథ. ఇంతవరకు జరిగింది ఒక విషయం అయితే ఇప్పుడు జరగబోయేది ఒక విషయం. ఎందుకంటే ఇది జగనన్న పరిపాలన, జగనన్న రాజ్యం. జగనన్న తెలుగుదేశం పార్టీ కాదు, కమ్యూనిస్ట్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు. వాళ్ళందరికీ ఏ పార్టీకి సంబంధం, పార్టీలకు సంబంధం, కులాలకు సంబంధం లేకుండా, మతాలకు సంబంధం లేకుండా ఈరోజు సంక్షేమ పథకాలు అందించారు. మీరు చూస్తే ఒక్కొక్క సచివాలయంలో 20 కోట్ల నుంచి 35 కోట్ల వరకు కూడా సంక్షేమ పథకాలు. ప్రతి సచివాలయానికి కూడా 20 కోట్లతో మొదలుకుంటే 35 కోట్లు బట్టి 35 కోట్ల వరకు కూడా ప్రతి సచివాలయ పరిధిలో సంక్షేమ పథకాలు. వైఎస్ఆర్ పెన్షన్ కానివ్వండి, వైఎస్ఆర్ బీమా కానివ్వండి, వైఎస్ఆర్ రైతు భరోసా కానివ్వండి, వైఎస్ఆర్ వాహన మిత్ర కానివ్వండి, వైఎస్ఆర్ నేస్తం కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత, జగనన్న అమ్మఒడి, జగనన్న తోడు, ఇలాంటి పథకాలన్నీ కూడా కులాలకు, పార్టీలకు, రాజకీయాలకు సంబంధం లేకుండా జగనన్న ఒకటే చెప్పాడు, నాకు ఓటు వేయని వాళ్ళకు కూడా ప్రభుత్వ పథకాలు అందాలా. ఆ విధంగా ఈ రోజు హిందూపురం నియోజకవర్గంలో కూడా ప్రతి ఓటరుకు, ప్రతి పేద ప్రజలకు కూడా పథకాలు అందాయి. కాబట్టి తప్పకోకుండా ఈసారి హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. దీనికి కూడా మరి మా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా మరి కృషి చేస్తున్నారు. ఆయన మార్గదర్శకంలో మేము తప్పుకోకుండా జగనన్న ఆశీస్సులతో హిందూపురం నియోజకవర్గంలో కూడా గెలిచి తీరుతామని
ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. రైట్. బుసినే విరూపాక్షి గారు ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా వారు నియమితులయ్యారు. వారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా పేరాడ తిలక్ గారితో మాట్లాడదాం. తిలక్ గారు, ఏంటి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు నేను అంటే మాట్లాడే ముందు మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నలుగురు కూడా పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తలు ఇద్దరున్నారు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు ఇద్దరున్నారు. నలుగురు కూడా బీసీ సామాజిక వర్గ బీసీకి సంబంధించినటువంటి వాళ్లే కనిపిస్తున్నారు. నిజంగా ఇది ఏ రకంగా చూస్తారు? ఈ పత్రికల్లో రాసినటువంటి వార్తలు ఏ రకంగా కనిపిస్తున్నాయి? నిజంగా జగన్ గారు ఒక సోషల్ ఇంజనీరింగ్, ఒక సామాజిక కోణంలో చూస్తూ సామాజిక సమన్యాయం చేసే విధంగా తీసుకొచ్చినటువంటి ఈ సమన్వయకర్తల నియామకం ఏ రకంగా కనిపిస్తోంది? పేపర్లో వస్తున్నది ఏంటి, వాస్తవం ఏంటి? ఈశ్వర గారికి, అలాగే ప్యానెల్లో పాల్గొన్న శంకర్ నారాయణ గారు, అలాగే శాసన మండలి సభ్యులు దుబార్ శ్రీనివాస్ గారు, అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ముందుగా సాక్షి మీడియా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఒక మారుమూల ప్రాంతంలో పుట్టిన నన్ను శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున నాకు అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి జన్మతా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి సోషల్ ఇంజనీరింగ్ అంటే జగన్మోహన్ రెడ్డికి మించిన నాయకుడే మరి లేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భారతదేశానికి సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక ఆలోచనని ఈరోజు స్పష్టంగా చూపించారు. అతను పార్టీ పెట్టిన నుంచి, పార్టీ నిర్మాణంలో కానీ, పార్టీ ఆవిర్భావం నుంచి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాలని అగ్రతాంబూలంలో ఉంచి దేశంలోనే ఒక మోడల్ ముఖ్యమంత్రిగా, ఒక ప్రతి కామన్ మనిషి కూడా ప్రజాప్రతినిధి అవ్వచ్చు, పరిపాలనా దక్షుడు అవ్వచ్చు, పాలనకి పరిపాలించడానికి అర్హత పొందొచ్చు అని చెప్పి ఒక విజన్ తయారు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇంతకు ముందు ప్రభుత్వాలను చూసాం. మేము రాజకీయాల్లో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ నుంచి వచ్చిన వాళ్ళం. మరి రాజకీయాల్లో ఉన్నాం, 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం. అనేక మంది ముఖ్యమంత్రులను చూసాం. ఏనాడు ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రభుత్వాలు కానీ, ఏ పార్టీ, రాజకీయ పార్టీలు కానీ ఏనాడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఎందుకంటే ఒక శాసన మండలికి ఎన్నుకోబడాలంటే నువ్వు ఎన్ని కోట్లు ఇస్తావు, ఒక రాజ్యసభకు ఎన్నుకోబడాలంటే పార్టీకి నాకు ఎన్ని కోట్లు ఇస్తావు అని చంద్రబాబు నాయుడు గారు బహిరంగాన్ని అడిగే మీడియా ద్వారా, పత్రికల ద్వారా అనేక సందర్భాల్లో చూస్తున్నాం దాఖలాలు. అలాంటి వ్యవస్థ ఉన్న ఈ సమాజంలో మరి కామన్ మనిషి, ఒక సామాన్యమైన మనిషి గడిచిన ఎన్నికలు, ఈ ఎన్నికలే కాదు, ఇప్పుడేనే కాదు, 14లో జరిగిన ఎన్నికల్లో కానీ అనేక మంది పార్లమెంట్ సభ్యుల్ని, రకరకాల సామాజిక వర్గాల వ్యక్తుల్ని నేనున్నాను అని చెప్పి పిలిచి టికెట్లు ఇచ్చి పార్లమెంట్ సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, శాసనసభ్యులుగా ఎన్నుకోవడానికి అవకాశం ఇచ్చిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న నేను ఊహించుకోలేదు. అనౌన్స్ చేసే వరకు నాకు తెలియదు, మీకు అసలు అనుకోలేదు. పార్లమెంట్ ఆలోచన లేదా? పార్లమెంట్ అభ్యర్థిని అవుతానని నేను అనుకోలేదు. టీవీలో వస్తుందని నా స్నేహితులు చెప్తే ఒకసారి ఆశ్చర్యపోయాను. అది నన్ను ఒక బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నవాడును. కళింగ కార్పొరేషన్ ఈవేళ రాష్ట్రంలో 139 కులాలని 56 కార్పొరేషన్లు చేసి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న నన్ను ఒక పార్లమెంట్ సభ్యుని అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున మర్చిపోలేదు. ఎందుకంటే ఉత్తరాంధ్ర అంటే లిస్ట్ లో పేరు చూడగానే మీకేమనిపించింది తిలక్ గారు? సార్, లిస్ట్ లో పేరు చూడగానే మీకేమనిపించింది? ఆ మూమెంట్, ఆ ఒక్క సెకండ్, ఆ సెకండ్ లో నాకు ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యాను, ఉద్రేకానికి లోనయ్యాను. జగనన్న మా కోసం ఇంత దూరదృష్టితో ఆలోచిస్తారా, మాలాంటి వాళ్ళని
ఈ రకంగా గుర్తింపిస్తారా, ఇది నిజమేనా అని మనసు ఆవేశానికి, ఆందోళనకి ఒక్కసారి దిగ్భ్రాంతానికి లోనయ్యాను. ఆ సన్నివేశం, ఆ నిమిషం నా కుటుంబం కోసం, నా జీవిత చరిత్రను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఆధారం లేని నాలాంటి వాడికి, ఎవరు సిఫార్సు లేని నాలాంటి వాడికి ఒక అవకాశం, ఒక పార్లమెంట్ సభ్యునికి పోటీ చేసే అవకాశం కల్పించడం అనేది నిజంగా జన్మల ఆయన మర్చిపోలేననే భావన కలిగింది. మరి ఇవాళ చూసాం, మీ శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో టెక్కలి ఉంది. టెక్కలిలో ఏం జరగబోతోంది? ఎందుకంటే టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడు అక్కడ పోటీ చేసింది గతంలో కూడా. ఓకే, అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు అంటే అది శ్రీకాకుళం జిల్లా ప్రజలకి అందరికీ తెలుసు. ఆయన స్వభావం, ఆయన ధోరణి. రాష్ట్రంలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక సెపరేట్ గన్మ్యాన్ గా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. పార్టీ అధ్యక్షుడు కాడు. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు అయితే ఒక రాజకీయ పార్టీకి పార్టీ అధ్యక్షుడిని ఆ పార్టీ ఒక ఉన్నతమైన శిఖరంలో నిలబడుతుంది, ఉన్నతమైన భావాలతో ముందుకు తీసుకెళ్లేటట్టు చేస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా అచ్చెన్నాయుడిని ఆ స్థాయిలో చూడలేదు. చంద్రబాబు నాయుడు తాలూకు భావజాలం అది కాదు. అయితే అచ్చెన్నాయుడు పరిస్థితి అంతే. ఎందుకు ఆయనకి ఆ జిల్లాలో గాని, ఆయన కుటుంబంలో గాని, ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలకి అందరికీ తెలుసు. ఆయన మొదటి నుంచి దుందుడుతనంతో ఎర్రన్నాయుడు గారు బతుకున్నప్పుడే ఆ కుటుంబానికి శాసనసభ స్థానం కావాలని చెప్పి ఇల్లంతా అలరపెట్టి ఆ గందరగోళం సృష్టించిన స్వభావం ఉన్న వ్యక్తి. అలాంటి క్యారెక్టర్ ఉన్న వాడికి తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇచ్చినప్పుడే మా జిల్లా వాళ్ళంతా నవ్వుకున్నారు. ఓహో, అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అని. అందుకే ఆయన భాషలోనే చెప్పాడు, పార్టీ లేదు, బొక్క లేదని. మరి ఆయన స్వభావం ఆ భాషలోనే తెలిసిపోయింది, ఆయన మాటలోనే తెలిసిపోయింది. కనుక అచ్చెన్నాయుడు కోసం మాట్లాడవలసిన ఇక టెక్కలికి వస్తాడికి, అది టెక్కలి ప్రజానీకం చాలా చైతన్యవంతులు, అవగాహన ఉన్న వాళ్ళు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పోటీ చేసినప్పుడు గాని, అనేక మంది అప్పయ్య దొర గారు గాని, అట్టార్ జనార్దన్ నాయుడు గారు గాని, బొమ్మిడి నారాయణ సాయి గారు గాని, సత్తార్ లోకనాథం గారు గాని, అనేక మంది శాసనసభ్యులు విజ్ఞతలను ఎన్నుకోబడ్డారు. ఈయన తాలుగా రౌడీయిజం, గోండాయిజంతో రిగ్గింగులు చేసుకొని అధికారం ఉండటం వల్ల ఆయన సీట్ లాస్ట్ టైం కైవసం చేసుకోగలిగారు. ఈసారి ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాసరావు గారు తప్పకుండా భారీ మెజార్టీతోనే, ఎందుకంటే ప్రజలు చైతన్యవంతులయ్యారు. ఇప్పుడు ప్రతి దగ్గర, ప్రతి పోలింగ్ బూత్ లో కూడా వైఎస్ఆర్ పార్టీ గ్రామ స్థాయిలోనే కన్స్ట్రక్టివ్ గా తయారైంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా వివక్ష లేకుండా టెక్కల శాసనసభ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయిందని ఆలోచన చేయకుండా నేనున్నాను అని ఆ ప్రజలకి ఒక భరోసా కల్పించి అనేక రకమైన సంక్షేమ పథకాల ద్వారా నేరుగా ఎవరి దగ్గరకు వెళ్లకుండా సంక్షేమ పథకాలను అందించి నేనున్నానని భరోసా కల్పించడం ఒక ఎత్తైతే, అభివృద్ధిలో కూడా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో టెక్కల్ నియోజకవర్గాన్ని అగ్రతోమలం వేయటం అనేది మేము మర్చిపోలేము. ఎందుకంటే ఈవేళ మూలపేట పోర్టు గాని, ఆఫ్షోర్ రిజర్వాయర్ గాని, మరి అలాగే విత్తన ఉత్పత్తి కేంద్రం నిర్మాణం చేయటంలో గాని, మరి కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ని నిర్మాణం చేయటంలో గాని, మంచినీటి పథకాన్ని ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాలకు 700 కోట్ల రూపాయలతో మంచినీటి పథకాన్ని శంకుస్థాపన చేసి అనిత కాలంలోనే ప్రారంభించడంలో గాని, అలాగే ప్రతి థైలాండ్కి నీరు ఇవ్వాలి, సాగునీరు అందివ్వాలనే ఉద్దేశంతోనే వర్షం పైన ఆధారపడిన ప్రాంతం కెనాల్ ద్వారా నీరు అందించాలని ప్రత్యేకించి మడ్వల్స్ రిజర్వాయర్ లో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పెట్టి మాకు సాగునీరు అందిస్తానని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా మేము భావిస్తున్నాం. మునిపెన్నడు స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు ఏనాడు మేము ఇలాంటి అభివృద్ధిని చూడలేదు. చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాము, ఎందుకంటే జగనన్న ఇచ్చిన సంక్షేమం పేదవాడికి నేరుగా అందింది. ప్రతి పేదవాడి కుటుంబంలో కూడా సంతోషం కనిపిస్తుంది. కనుక మేము చాలా హ్యాపీగా ఎక్కడికి వెళ్ళినా జగనన్న అనే ఒక ఆలోచనతోనే సామాన్యుడు మాకంటే ముందు మా పెద్ద కొడుకు ముఖ్యమంత్రి గారు అని ప్రజలే నేరుగా చెప్తున్నారు. రైట్, విరూపాక్షి గారు ఒకసారి మాట్లాడదు వస్తాను సార్, మళ్ళీ మాట్లాడతాను మీతో. విరూపాక్షి గారు,
చిప్పగిరి జెడ్పీటీసీ నమస్తే అండి. నమస్తే. చిప్పగిరి జెడ్పీటీసీగా ఉన్న మీరు ఈ రోజు ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులు కావటం ఎలాంటి క్యాలిక్యులేషన్స్ పనిచేసాయి అనుకుంటున్నారు? మీకు ఈ అవకాశం ఎలా వచ్చింది అసలు? ఏంటి చాలా పోటీ ఉంది, పోటీ ఏ రకంగా ఉంది? రెండోది, ఒకరిని మారిస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు. ఒక స్థానంలో ఒకరిని తీసుకొస్తే. నమస్తే ఈశ్వర్ గారికి. నమస్తే. ప్యానల్లో ఉండే పెద్దలందరికీ నమస్కారం సార్. మీకు వచ్చినటువంటి అవకాశం ఏ కోణంలో చూసి ఇచ్చారనుకుంటున్నారు? సార్ ఈరోజు నాకు మన సమన్వయకర్తగా మన ఆలూరు కాన్ఫరెన్స్ కి ఇచ్చినందుకు మా సీఎం సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే నేను చెప్పండి అసలు నాకు లాస్ట్ వరకు నాకు అసలు నాకే సమన్వయకర్త ఉండేదని నాకు తెలుసు సార్. అది లాస్ట్ మినిట్ లో మొన్న ఫోన్ సీఎం ఆప్షన్స్ ఫోన్ వచ్చింది, మీరు మా పార్టీ ఆఫీస్ కావాలంటే పోయినాను సార్. అక్కడ పోయినాను సార్. సీఎం సార్ మీరు ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండాలా, పోయి పని చేసుకోని చెప్పినాడు సార్. సార్ ఈ అవకాశం అసలు నేను సామాన్య కార్యకర్త సార్. నేను ఒక జెడ్పీడీసీగా పార్టీలో పనిచేసే జెడ్పీడీసీగా ఇచ్చినారు సార్ నాకు. అవును. ఆ జెడ్పీడీసీగా మన జగనన్న సంక్షేమ పథకాలే నాకు ఆ రోజు ఏకగ్రీవం చేసిన మా మండల ప్రజలంతా మన ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు చూసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోబడినారు సార్. ఓకే. అదే విధంగా మళ్ళా ఈ రోజు నాకు ఇంకా పెద్ద బాధ్యతలు మన ఆలూరు నియోజకవర్గానికి సమన్వయకర్తగా నిర్మించడానికి మా జగనానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఎందుకంటే సార్ చాలా మనం చూసినాం సార్. ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు అంటున్నారు, టీవీలో ఛానల్ చూస్తున్నాము సార్. డబ్బులు 50 కోట్లు 100 కోట్లు ఉంటేనే టికెట్ అంటున్నారు సార్. ఏమి లేకుండా సార్, నేను ఏమి లేదు సార్, నాకు ఏం లేదు అసలు. పిలిచినాడు, నువ్వు పోయి కాన్సెన్స్ తిరిగి నీకు సమన్వయకర్తకి ఇస్తున్నాను చెప్పిన దానికి ఆయనకి అసలు దీనికి నిదర్శనం ఏముంది సార్? ఇంకా ఏమి పేపర్లో వచ్చినట్టు ఒక్కొక్క టికెట్ 100 కోట్లు బలుకుతోంది, 50 కోట్లు బలుకుతోంది, 75 కోట్లు బలుకుతోంది, వచ్చి పాట పాడుతున్నారు ఏదో వేలం పాటలాగా. అట్లా డబ్బులు కట్టిన వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారన్నారు. మీరేం కట్టలేదా? మేము అసలు డబ్బు గురించి ఎవరు అడిగింది లేదు సార్. అండి పిలిచినారు, నువ్వు ఆలూరు పోయి పని చేసుకో తిరుగుపోని అని చెప్పినారు సార్ సీఎం సార్. ఇంతే సింపుల్ గా అయిపోయిందా మీకు టికెట్ రావడం? సింపుల్ సార్. నా అసలు చాలా మంది నీకు వస్తుందంట ఆలూరు కాన్ఫరెన్స్ టికెట్ నీకు వస్తుందంటుంటే నాకు అసలు పార్టీ నుంచి పిలుపు రాలేదు, వచ్చినాక నాకు చెప్తాను నాకేం తెలుదా అనేవాడు సార్ నేను. కానీ మీ పేరు రాగానే ఏమనిపించింది? ఒక్కసారిగా లిస్ట్ లో పేరు చూడ. ఇప్పుడు పోటీ ఎక్కువ ఉండి కొంతమంది వెళ్ళిపోతున్నారు, బహిరంగంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే టీడీపీ వైపు వెళ్ళిపోతున్న పరిస్థితి చూస్తున్నాం, కొందరేమో ఇంక ఇతర పార్టీల వైపు చూస్తున్నారని రకరకాలుగా ఉంది కదా. ఇలాంటి సిచ్యువేషన్లో మీలాంటి వాళ్ళకి ఒక్క రూపాయి కూడా అసలు ఎవరు ఏంటి ఎంత కట్టగలరు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటని కూడా చూసుకోకుండా ఒక క్యాండిడేట్, మంచి క్యాండిడేట్ గెలిచేటటువంటి 2 అంశాలు, ఒకటి సామాజిక కోణం ఒకటి చూశారు, రెండోది వచ్చి గెలుపు లక్ష్యం అనేది రెండోది చూశారు. సో మిమ్మల్ని పిలిచి మీ పేరు ఆ లిస్ట్ లో కనిపించిన మరుక్షణం మీకేమనిపించింది చెప్పండి? నాకే ఆశ్చర్యం అనిపించింది సార్. నాకే కాలేజీ రావట్లేదు సార్. నా నోరే అసలు ఏమి నాకే ఆశ్చర్యం అయిపోయింది సార్. ఆ లిస్ట్ లో పేరు వస్తుంటే నాకే ఆశ్చర్యం అయిపోయింది సార్. సో ఈ పేపర్లో వచ్చేది, టీవీలో కొన్ని పచ్చ మీడియాలో, ఎల్లో మీడియాలో వచ్చేటటువంటి వార్తలనే తప్పుడు వార్తలేనా అవన్నీ? తప్పుడు వార్తలే సార్. అసలు రూపాయి అడిగింది లేదు సార్. నేను అంత పెద్ద అంత 50 కోట్లు 40 కోట్లు ఉండే కాదు సార్. నేను సామాన్య కొద్దిగా నేను రైల్వే కాంట్రాక్ట్ వర్క్ చేసుకునేవాడు సార్. నేను పార్టీ కోసం పనిచేసేవాడు సార్. నేను 100 కోట్లు పెట్టగలరా టికెట్ ఏమన్నా? నానే సార్, నేను రైల్వే కాంట్రాక్ట్ లో సార్ చేసేవాళ్ళు. దాంట్లో 100 కోట్లు మిగులుతాయా సార్? మరి ఈ రకంగా రాస్తారు. నిజంగా ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఎలాంటి వ్యక్తులకి ఎక్కడ ఏ రకంగా ఒక సోషల్ ఇంజనీరింగ్ ఒక సామాన్య కార్యకర్తకి ఇంతకుముందు తిలక్ గారు చెప్పారు, అసలు ఊహించుకోలేదు నేనని. ఇప్పుడు మీరు చెప్తున్నారు, అస్సలు నా ఊహలో కూడా లేదు సార్. అందరూ అంటుంటే వింటూ ఉన్నానే కానీ నాకు తెలియదు వస్తుందా రాదా అన్న విషయం. ఒక సామాన్యుని తీసుకుని వచ్చి ఒక ఎమ్మెల్యే గాను ఒక ఎంపీ గాను టికెట్ ఇచ్చి పోటీ చేసి మీరు నిలబడండి నేను వెనుకున్నానని చెప్పడం, ఇది అందరికీ సాధ్యమవుతుందా అసలు? సార్ ఎవరికి సాధ్యం కాదు సార్. నాకు తెలుసు సార్, నాకు ఇండియాలో ఇట్లా డిసిషన్స్ తీసుకునే ముఖ్యమంత్రి, ఇంత విజన్ లీడరు, ఇట్లా నాయకుడు సార్. నేను ఎక్కడ మేము ముందు చూడలేము, ఎక్కడ చూడలేము సార్.
పిలిచి టికెట్లు చేయమనంటే అసలు ఆశ్చర్యమైతే మా కాన్స్టిట్యూన్సీ ఆశ్చర్యపడుతున్నారు సార్. ఏమంటున్నారు మీ కాన్స్టిట్యున్సీలో అది చెప్పండి డైరెక్ట్ గా. మీ కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు మీ పేరు చూసిన తర్వాత? సార్ ప్రజలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసి మేము సంక్షేమ పథకాలు చూసి మీకు ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తామంటున్నారు సార్. సంక్షేమ పథకాలు సార్ అవ్వాతాతలు అయితే మా పెద్ద కొడుకు అంటున్నారు సార్. పొద్దు పొడిసేదానికే సార్ 5 గంటలకే వాళ్ళ ఇంటికి పెన్షన్ వస్తుంటే మా జగన్ నా మనవుడు నా కొడుకు అలాంటి వాళ్ళని మేము గెలిపించుకుంటాం వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తున్నారు సార్ ప్రజలు. ఇక మన బీసీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు సార్ వాళ్ళకి సార్ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో పడుతున్నారు సార్ డబ్బులు. ఇటువంటి నాయకుడు మాకు ఇట్లా సీఎం మాకు కావాలనే లెక్కలోనే అంటున్నారు సార్ అందరూ. వెరీ గుడ్. ఖచ్చితంగా మిమ్మల్ని చూసి కాదు జగన్ అన్న చూసి గెలిపిస్తామంటున్నారు సార్. వెరీ గుడ్. మీరు కాదు మాకే మా జగన్ అన్న ఎవరిస్తే బొమ్మను పెడితే బొమ్మ కోట్లేస్తామంటున్నారు సార్. నైస్. ఒకసారి దువ్వాడ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఒక 2 రోజుల క్రితం కేసినేని నాని రాజీనామా చేసి రావడం, అప్పుడు కూడా కొన్ని పేపర్లు అంటే ఎల్లో మీడియాలో వచ్చినటువంటి వార్త ఏంటంటే ఒక బీసీని తరిమేసి ఒక అగ్రకుల వర్ణ సంబంధించిన వాళ్ళని చేర్చుకున్నారు అని రాశారు. రెండోది, మాజీ ఎమ్మెల్యే తిరువూరుకి సంబంధించి ఆయన స్వామిదాసు నిన్న టీడీపీకి రాజీనామా చేశారు. రాయపాటి రంగారావు కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేశారు. లింగమనేని శివరాం ప్రసాద్, ఈయన కూడా లోకేష్ ఆదేశాలతో జగన్ గారి మీద, జగన్ సర్కారు మీద అనేక రకమైనటువంటి కేసులు వేశారని వింటున్నా. సబ్జెక్ట్ టు కరెక్షన్ వారేనని అంటున్నారు లింగమనేని అంటే. అట్లాంటి వ్యక్తి కూడా ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాయపాటి రంగారావు అసలు ఏం మాట్లాడారు చంద్రబాబు గురించి? ఎందుకంటే ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఈ సందర్భంలో టీడీపీలో ఏం జరిగితే ఏంటని కాదు, ఇక్కడ లిస్ట్ రిలీజ్ చేయకముందే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో లిస్ట్ రిలీజ్ అవుతోంది. 50 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 9 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ పిక్చర్ తీసుకొస్తున్నారు. సో అందులో కొంత అసంతృప్తులు రావచ్చు, కొందరు పార్టీలు మారచ్చు. కానీ ఇప్పటి వరకు ఏ లిస్టు లేదు. లిస్ట్ స్థాయికి పడిపోయింది టీడీపీ. లిస్ట్ సంగతి సరే, ఈ రాయపాటి రంగారావు ఏం మాట్లాడారు ఆ దృశ్యాలు కూడా ఒకసారి ప్లే చేయండి. ట్రాన్స్ట్రాయ్ నుంచి పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు ఇది. ఆయనే మాకేం చేయలా, మమ్మల్ని దోసుకున్నాడు. ఇచ్చారు, తప్పనిసరి పరిస్థితి చేరాం. చేరిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడంటే ఎలక్షన్కి అయిన 150 కోట్లు తీసుకున్నారు. ఎవరెవరు ఎంత తీసుకున్నారో మాకు తెలుసు, లెక్కలు ఉన్నాయి. లోకేష్ ఆ ప్రాజెక్టులో సర్వనాశనం చేశారు. మేము ఏదో బాగుపడతామని సహాయం చేయాలి కానీ మమ్మల్ని నాశనం చేయటమా? చంద్రబాబు నాయుడు, లోకేష్ దొంగలు. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు. సోమవారం అన్నాడుగా, అన్నీ పచ్చి అబద్ధాలు. వాళ్ళు వస్తే బేవర్సు. అదొక పార్టీ కాదు, అది ఒక పార్టీ కాదు. ప్రజల కోసం, ప్రజల అవసరాని కోసం కాదు, వాళ్ళ కోసం. అది వాళ్ళ బాగోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అదొక వ్యాపార సంస్థ. నువ్వు ఎందుకు వచ్చావు మంగళగిరి? నువ్వు రాయలసీమగా ఇల్లు అక్కడ పొడి చేయి. నీ ఇల్లేది అక్కడిక్కడ. నువ్వు రాయలసీమ దమ్ము ధైర్యం. రాయలసీమ అక్కడ లేరా మనుషులు? అక్కడ మీ కులస్తులు లేరా? నువ్వు ఎట్లా గెలుస్తావు వస్తావు మంగళగిరిలో? లొకేషన్ అడుగుతున్నా. నీరు, చెట్టు, గుంటలు తీయటం అని ఎంత దోసుకున్నారు. 2014లో ఎస్సీ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఎస్సీ ఎమ్మెల్యేని పని చేయనిచ్చారా చెప్పనండి. పార్టీ సంగతి అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన మంచి అభిమానం. ఆయన చేసే సంక్షేమాలు చాలా నెంబర్ 1గా ఉన్నాయి. అది చాలా నెంబర్ 1గా ఉన్నాయి. ప్రతి డైరెక్ట్గా వాళ్ళు చేరుతున్నాయి. వాళ్ళు కనుక పిలిస్తే నేను డెఫినెట్గా పోటీ చేస్తాను. ట్రాన్స్ట్రాయ్ నుంచి పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు ఇది. ఆయనే మాకేం చేయలా, మమ్మల్ని దోసుకున్నాడు. ఇచ్చారు, తప్పనిసరి పరిస్థితి చేరాం. చేరిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడంటే ఎలక్షన్కి అయిన 150 కోట్లు తీసుకున్నారు. ఎవరెవరు ఎంత తీసుకున్నారో మాకు తెలుసు, లెక్కలు ఉన్నాయి. లోకేష్ ఆ ప్రాజెక్టులో సర్వనాశనం చేశారు. మేము ఏదో బాగుపడతామని సహాయం చేయాలి కానీ మమ్మల్ని నాశనం చేయటమా? చంద్రబాబు నాయుడు, లోకేష్ దొంగలు. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు
సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు సోమవారం పోలవరం అన్నాడుగా, అన్నీ పచ్చి అబద్ధాలు. వాళ్ళు వస్తే బేవర్స్. అదొక పార్టీ కాదు, అది ఒక పార్టీ కాదు. ప్రజల కోసం, ప్రజల అవసరాని కోసం కాదు, వాళ్ళ కోసం. అది వాళ్ళ బాగోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు. అదొక వ్యాపార సంస్థ. నువ్వు ఎందుకు వచ్చావు మంగళగిరి? నువ్వు రాయలసీమగా ఇల్లు అక్కడ పోటీ చేయి. నీ ఇల్లేది అక్కడిక్కడ. నువ్వు రాయలసీమ దమ్ము ధైర్యం రాయలసీమ. అక్కడ లేరా మనుషులు? అక్కడ మీ కులస్తులు లేరా? నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తా మంగళగిరిలో. లోకేష్ని అడుగుతున్నా, నీరు చెట్టు గుంటలు తీయటం అని ఎంత దోసుకున్నారు? 2014లో ఎస్సీ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఎస్సీ ఎమ్మెల్యేని పని చేయనిచ్చారా చెప్పనండి. పార్టీ సంగతి అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన మంచి అభిమానం, ఆయన చేసే సంక్షేమాలు చాలా నెంబర్ 1గా ఉన్నాయి. అది చాలా నెంబర్ 1గా ఉన్నాయి. ప్రతి డైరెక్ట్గా వాళ్ళు చేరుతున్నాయి. వాళ్ళు కనుక పిలిస్తే నేను డెఫినెట్గా పోటీ చేస్తాను. ఏంటి ఫోటోని అలా పగలగొట్టేశారు మరి చంద్రబాబు ఫోటోని ఈ రాయపాటి రంగారావు గారు? దువ్వాడ శ్రీనివాస్ గారు, ఈ లింగమనేని శివరామ ప్రసాద్ అట ఎన్టీఆర్ గారు స్ఫూర్తితో వచ్చాను, ఈరోజు నేను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను. ఇందులో 2 అంశాలు చెప్పాలి. ఒకటి, లిస్ట్ రిలీజ్ కాకుండానే టీడీపీలో జరుగుతున్నటువంటి రాజీనామాల పర్వం. లిస్ట్ వచ్చాక చూసి ఏదో మాకు టికెట్ రాలేదని అలకతో పోవడం వేరు. అసలు ఈ టీడీపీనే వద్దని ఫోటోలతో సహా పగలగొట్టి వెళ్ళిపోతున్నారంటే అసలు ఆ పార్టీ పరిస్థితి ఏంటి? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ కూడా లోకేష్ అనేటటువంటి వ్యక్తే ప్రధాన కారకుడుగా కనిపిస్తున్నారు. లోకేష్ టీడీపీలో సెకండ్ కౌంటర్ ఒకటి ఓపెన్ చేసి తండ్రికి పోటీగా డబ్బులు వసూలు చేసే ప్రక్రియ మొదలు పెట్టాడు. ఆ ఆగ్రహం చాలా మందిలో కనిపిస్తోంది. ఏమంటారు? లోకేష్ డబ్బులు కలెక్షన్ చేస్తాడని, జిల్లాకి 1000 కోట్లు కలెక్షన్ చేశాడని సాక్షాత్ పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు కదా సార్. ఇప్పుడు ఏ స్థితిలో కూడా సోషల్ ఇంజనీరింగ్ అన్నది సబ్జెక్ట్ పక్కన పెడితే వీళ్ళు టికెట్లు డిసైడ్ చేసుకునే స్థితిలో లేరు. చంద్రబాబు నాయుడికి మ్యాజిక్ పవన్ కళ్యాణ్ సహకారం లేకుండా, పవన్ కళ్యాణ్ కావాలి మ్యాజిక్ ఫిగర్ లో తనకి భాగస్వామి ఉండేటట్టు కావాలి. మ్యాజిక్ ఫిగర్ లో భాగస్వామి లేదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఆ రోజు సాయంత్రమే అపాయింట్మెంట్ ఇవ్వడు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఏమంటాడంటే, నాకు ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు ఇవ్వాలంటాడట, 50 సీట్లు కావాలంటాడట. 50 సీట్లలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏ 50 సీట్లు ఇవ్వాలనుకుంటున్నాడు? చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నాడు? అసలు ఆయన స్టేటస్ ఏంటి? ఈ రోజు ఇప్పుడు కాదు సార్, రాను రోడ్లెక్కి గుండగా కొట్టుకుంటారు చూడండి. చంద్రబాబు నాయుడు ఈ రోజు ఫోటో పగల కొట్టాడు ఆయన. చంద్రబాబు నాయుడిని కొడతారు చూడండి టీడీపీ నాయకులు. పవన్ కళ్యాణ్ తాలూకా అభిమానులు, తెలుగుదేశం తాలూకా అభిమానులు కూడా రోడ్ల మీదకి ఎక్కి గుండగా కొట్టుకుంటారు చూడండి టికెట్ల కోసం. ఒకడికి మద్దతు చేయడు, ఒకడికి సపోర్ట్ చేయడు. తిలక్ గారు, మీతో పక్కన ఎవరో మాట్లాడుతున్నారు, కాసేపు సైలెంట్ గా ఉండమని చెప్పండి సార్ ప్లీజ్. డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది. తిలక్ గారు పక్కన ఎవరో మాట్లాడుతున్నారు, ఒకసారి వాళ్ళని. ప్లీజ్ మీరు శ్రీనివాస్ గారు మీరు కంటిన్యూ చేయండి. కాబట్టి వీళ్ళు పోటీ చేసే స్థితికి రాలేరు సార్. మాకున్నది అందుకే మేమైతే 50 స్థానాలని బ్రహ్మాండంగా ప్రకటించుకొని, 9 పార్లమెంట్ స్థానాలు ప్రకటించుకొని, 4వ లిస్టు కూడా విడుదల చేసుకోవడానికి సిద్ధపడుతూ, ఎన్నికలకు సిద్ధపడుతూ ఇంకెన్నికలకు 3లోకి వెళ్ళిపోతున్నాం, ప్రచారంలోకి ఇంకెళ్ళిపోతున్నాం అన్నమాట. చంద్రబాబు నాయుడికి ఇంతవరకు అచ్చిగచ్చి లేదు, ఉన్నవాళ్ళు బయటికి పోతున్నారు. ఈ స్థితిలో చంద్రబాబు నాయుడు దిక్కుతోసిన స్థితిలో ఉన్నాడు. అందుకే మేము చెప్తున్నాం 175 స్థానాల్లో కూడా మేమే గెలుస్తాం. మేము గెలవడానికి కారణం అది. వాళ్ళకి అభ్యర్థులు లేరు, వాళ్ళకి సఖ్యత లేదు, వాళ్ళు ఇతర పార్టీల మీద ఆధారపడాలి. అందరినీ ఇప్పుడు సింహంలా సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. పందులన్నీ గుంపుగా వస్తాయి చూసారా? ఆ పందులన్నీ కూడా ఈ రోజు ఒక్కొక్క పందులు కూడా కలిసి టికెట్లు డిసైడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తూ అది చెప్పుకోలేక ఈ రోజు ఏమన్నారు, మేనిఫెస్టోని విడుదల చేసేటప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో పెడతాం, మేనిఫెస్టో కూడా వేశారు. మరి పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోకి ఇచ్చిన సూచనలు ఏంటి? పవన్ కళ్యాణ్ ఏమైనా ఇచ్చాడా? పోనీ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు ఏమైనా అడిగాడా? ఏది లేదే. అసలు మేనిఫెస్టో కమిటీ ఏమైంది? మేనిఫెస్టో కమిటీ మీదే వాళ్ళకి అవగాహన లేదు. అసలు వాళ్ళకున్న మేనిఫెస్టో ఏంటి? అమ్మఒడికి కాపీ, అమ్మఒడికి తల్లి వందనం,
మిగతా 5-6 పథకాలకి కాపీ చేసుకుని పెట్టారే తప్ప చంద్రబాబు నాయుడు మస్తిష్కం నుంచి సొంతంగా ఇది నేను ప్రజలకు చెయ్యాలనుకుంటున్నానని ఒకటేనే చెప్పగలిగాడా? పోనీ చెబుతాడా? ఏ రకంగా వీళ్ళు గెలుస్తారు సార్? ఏమంటే రెడ్ బుక్ లో రాసాం, మేము అధికారంలోకి వస్తే తాట తీస్తాం, తన్నేస్తాం, చంపేస్తాం, కడ్రాయర్తో నడిపిస్తాం, అంతు తీరుస్తాం. అదే పవన్ కళ్యాణ్ అంటాడు, మేము రోడ్ల మీద ఈడ్చి కొడతాం. ఇద్దరు భావజాలం ఒకటే. ఈ ఇద్దరు భావజాలతో అధికారంలోకి వస్తే వీళ్ళ మేనిఫెస్టో ఏంటంటే కొట్టడం, తన్నడం, చంపడం. జగన్ ఏమన్నారు? మీరందరూ ఆశీర్వదిస్తే, ఆ దేవుడు కరుణిస్తే మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను అన్నారు. ఇది మగాడంటే ఇది, మగతనం అంటే ఇది, నాయకత్వం అంటే ఇది. అంతేకాకుండా నేను సింగిల్ గా వెళ్తాను, నేను ఎవరితో పొత్తులు పెట్టుకోను, నా పొత్తు ప్రజలతోనే పెట్టుకుని వెళ్తానని దర్జాగా ఆయన టికెట్లు ఆయన అనౌన్స్ చేసుకొని రేపు ఎన్నికలకు వెళ్తున్నటువంటి తరుణం జగన్మోహన్ రెడ్డి గారిది అయితే దిక్కుమాలిన స్థితిలో 50 సంవత్సరాల పిల్లాడిని ఎదుర్కోవడానికి 40 సంవత్సరాలు ముఖ్యమంత్రివి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రివి, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ. ఈ రోజు పవన్ కళ్యాణ్ బూట్ పాలిష్ చేయడానికి సిద్ధపడతావు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు బట్టలు ఉతకడానికి సిద్ధపడతాడు. ఆ రోజు అంటాడు 15 ఈస్ట్ వెస్ట్ లో నీకు గెలిపించడానికి నేను కారణమయ్యాను, మా అమ్మని తిడతావా అంటాడు పవన్ కళ్యాణ్. మోదీ గారికి దత్తపుత్రుడు అంటాడు లోకేష్. ఏంటి వీళ్ళు? లోకేష్ నా జిల్లాకి 1000 కోట్లు సంపాదించాడు అంటాడు పవన్ కళ్యాణ్. తిట్టుకుంటారు వీళ్ళే, ఇష్టానుసారం దూషించుకుంటారు వీళ్ళే, జైలుకి వెళ్ళి కలిసిపోతాడు పవన్ కళ్యాణ్. అంటే స్థిరత్వం లేదు వీళ్ళకి. పవన్ కళ్యాణ్కి ఎవరు డబ్బులు ఇస్తే వాడి వైపు డంక కొడతాడు అనమాట. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఏమైనా ఓట్లు వస్తే పవన్ కళ్యాణ్ తాలూకా ఓట్లు కావాలి, పవన్ కళ్యాణ్ అక్కర్లేదు, జనసేన అక్కర్లేదు. మీకు సాయంత్రం చూడండి, పోలింగ్ రోజు ఈవినింగ్ పవన్ కళ్యాణ్కి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడు చంద్రబాబు నాయుడు. నీచుడు. రామారావు గారిని వెన్నుపోటు పొడిచినోడు. రామారావు గారి ఈ పార్టీలో ఒక్కొక్కరు వెళ్ళిపోవడం ఏం చెప్తారు సార్? ఈ పార్టీలో ఒక్కొక్కరు కేశినేని నాని, స్వామిదాసు, రాయపాటి రంగారావు, లింగంనేని శివరాం ప్రసాద్ 1 by 1 మొత్తం ఒక రకంగా చూస్తుంటే కేశినేని గారు ఒక మాట అన్నారు, ఎన్టీఆర్ జిల్లాను మొత్తం అన్ని నియోజకవర్గాలు గెలిపించుకొని జగన్ గారికి ఒక గిఫ్ట్ ఇస్తానని అన్నారు. అది జరిగేటటువంటి అవకాశం ఉందనుకుంటున్నారు ఇక్కడ? ఖచ్చితంగా ఉంటుంది సార్. కేశినేని నానికి జరిగిన అన్ని క్లియర్ గా చెప్పాడు. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు, కేశినేని నాని తెలుగుదేశంలో ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి కాదు, ఒక సీనియర్ లీడర్. ఇప్పుడు ఆ ఫోటో పగలగొట్టినటువంటి పెద్ద ఆయన కూడా సీనియర్ లీడర్లు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు చరిత్ర, ఆయన అక్రమాలు, ఆయన హీన చరిత్ర చెప్తుంటే చాలా మనకి ఇవన్నీ తెలిసినవే, కానీ వాళ్ళు ఎవిడెంట్ గా చెప్తున్నారు. కేశినేని నాని గారికి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ద్రోహం, ఆ ద్రోహానికి ప్రతీకారం తప్పకుండా విజయవాడలో ఒక మంచి డిఫరెన్స్ వస్తుంది, మంచి విజయం సాధిస్తాం. నాకు ఆ నమ్మకం పూర్తిగా ఉంది సార్. రైట్. మీరేం చెప్తారు సార్ శంకర్ నారాయణ గారు? ఇక్కడ ఏదో బీసీలను కొట్టేశారు, అది కొట్టేశారు, ఇది కొట్టేశారని వీళ్ళు రాస్తున్నారు. రేపు ఇప్పుడు నేను చూపించినటువంటి దృశ్యాలు, రాయపాటి రంగారావు అసంతృప్తి వ్యక్తం చేయటం కానీ, చంద్రబాబు ఫోటోను, గోడకున్నటువంటి ఫోటోను తీసి నేలకు కొట్టి ఆ ఫోటోను పగలగొట్టడం కానీ దూషించిందని చెప్పాలి. ఇంకా ఆయన విమర్శించారని కూడా అనకూడదు. చంద్రబాబుని, లోకేష్ ఆ స్థాయిలో మాట్లాడారు. రేపు ఇదే ఈనాడు దినపత్రికలో రామోజీ తాతగారు, ఎల్లో తాతగారు ఈ వార్తను రాస్తారా? రేపు ఇదే వార్తని మన ఇంకో పత్రిక ఉంది కదా, అది రాస్తుందా? ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఈనాడు కానివ్వండి, మరి వాళ్లకు సంబంధించి ఆ పార్టీకి, చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉన్న వార్తలు పక్కన పెట్టేసి కేవలం ఈ రామోజీ ఎలా ఉంటాడంటే ఒక విషయాన్ని రకరకాలైనటువంటి యాంగిల్స్ లో చూపించి శత్రువుల్ని, ఆయనకు సరిపోని వ్యక్తుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలాగా వాళ్ళపైన బురద జల్లాలని ఆలోచన చేస్తూ ముందుకెళ్లే వ్యక్తి రామోజీ. చంద్రబాబు నాయుడుది, రామోజీది ఇద్దరిది ఒకటే బుర్ర. చంద్రబాబు వాళ్ళ మామకు వెన్నుపోటు పడిస్తే రామోజీ ప్రజలకు వెన్నుపోటు పడుస్తున్నాడు. ఎందుకంటే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రామోజీ వెన్నుపోటు పడుతున్నాడు. మరి జగన్ గారు ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు మంచి చేయాలని చూస్తుంటే ఈ రామోజీరావు పిచ్చి రాతలు, విషపు రాతలు రాసి మరి జగన్ గారి పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ప్రజలంతా కూడా ఆలోచన శక్తి కలిగిన వాళ్ళు,
మంచి చెడుల గురించి తెలుసుకోగలిగిన వాళ్ళు, Yes. మరి వాళ్ళకి జరుగుతున్నటువంటి మంచి ఎలా జరుగుతుంది, Hmm. ఏ ప్రభుత్వం చేస్తుంది, ఎవరు మంచి, ఏ వ్యక్తి మంచి చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల ముందున్నాడు, అంతకుముందు 9 సంవత్సరాల ముందు ఉన్నాడు. Right. Hmm. దాదాపు 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉంటే 9 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు. Hmm. రైతులు కరెంటు బిల్లులు కట్టకపోతే కాల్చి చంపించాడు. Hmm. ఇలాంటివన్నీ మరి బీసీలు ఎస్సీలకు Right. రావాల్సినటువంటి కార్యక్రమాలు, పథకాలు ఏవైతేనో పక్కన పెట్టేసి Yes. ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా? Hmm. బీసీలు మరి జడ్జి పోస్టులకు కానీ మిగిలిన మరి ఉన్నతమైనటువంటి పదవులకు అర్హులు కాదనే విషయాలు ఆయన నోటితో స్వయాన చెప్పిన వ్యక్తి చంద్రబాబు. Yes. అలాంటి చంద్రబాబు, అలాంటి దగులుబాజీ చంద్రబాబుకు ఈ రోజు మరొక పచ్చి మోసగాడు ప్రజలను మోసం చేస్తూ కేవలం తనకున్నటువంటి, తన పత్రికకున్నటువంటి మరి పత్రిక ద్వారా ప్రజలను మోసం చేస్తూ ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నటువంటి రామోజీ, వీళ్ళిద్దరూ కలిసి ప్రజలను, Right. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయాలా, వాళ్ళ నెత్తిన బండేయాలని ప్రయత్నం చేస్తున్నారు. Right, వాళ్ళకి sir. తెలుసు Yes. తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో పుట్టగతులు లేవు, ఈ Hmm. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి నూకలు చెల్లిపోయాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా, పేద ప్రజలందరూ కూడా జగన్ గారి వెంటే ఉన్నారనే విషయం వాళ్ళకి తెలుసు. ఎలాగైనా తిమ్మిని బొమ్మిని చేయాలా అనే ఒక ఆలోచన, ఒక గోబెల్స్ కర్మఫలం ప్రచారాన్ని అనేది ఎలా ఈరోజు ఉంటుందంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కర్మఫలం అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు తప్పు చేస్తే ఇంకెప్పుడో ఏదో జరుగుతుందేమో, రామోజీ ఈ రోజు రాసుకుంటూ పోతున్నాడు 87 ఏళ్ల వయసులో, సరే ఆ పాపాలన్నీ ఎప్పుడు పండుతాయని మనం అనుకుంటాం. రాసినటువంటి, ఆయన పెట్టినటువంటి హెడ్లైన్ ఈరోజు అదే ఆయనకి రివర్స్ అయింది. కాపులు బీసీలను కొట్టి అని పెట్టాడు. రేపు ఇదే రామోజీ రాయపాటి రంగారావు చంద్రబాబు ఫోటోను పగలగొట్టి అని రాయగలడా? కాపులు బీసీలను కొట్టి అని రాసావు కదా రామోజీ, రేపు రాయపాటి రంగారావు చంద్రబాబు ఫోటోను పగల కొట్టి అని రాయగలవా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి చెప్పు. ఎస్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు పేరాడ తిలక్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు, శంకర్ నారాయణ గారు, అలాగే విరూపాక్షి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.